అమలాపురంలో మూడోసారి వైసీపీ జెండా ఎగురవేస్తామన్నారు మంత్రి పినిపే విశ్వరూప్. ఇవాళ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి రాపాక వరప్రసాద్ తో కలిసి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పాలనే తమను గెలిపిస్తుందంటున్న అమలాపురం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి మంత్రి విశ్వరూప్ తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. అమలాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి మంత్రి విశ్వరూప్ శ్రీకారం చుట్టారు. ఇవాటి నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారు. 2 నెలల సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికలకు కూడా ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి రావడం జరిగింది. ఈ దఫా ఎన్నికలు అమలాపురం నియోజకవర్గంలో ఎలా ఉండబోతుందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్వరూప్ మనతో ఉన్నారు. సార్, ఎట్లా జరుగుతుంది ప్రచారం? ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది? అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 2009, 2019 2 సార్లు అసెంబ్లీకి పోటీ చేశాను. 2 సార్లు గెలుపొందడం జరిగింది. ఈరోజు మూడోసారి అమలాపురం అసెంబ్లీ నుంచి 2024లో అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. తప్పనిసరిగా మొదటిసారి మెజార్టీని మించి రెండోసారి మెజార్టీ వచ్చింది. రెండోసారి మెజార్టీని మించి 27,500 మించి ఈసారి 30,000 పైబడి మెజార్టీతో గెలుపుతాను. పూర్తి విశ్వాసం మాకుంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో నేను కార్యకర్తలతో ఎంఎంకే చేసినటువంటి అభివృద్ధి, అదేవిధంగా నాకు మీ కుటుంబానికి మంచి జరుగుంటే నాకు ఓటేయండి అని ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారో ఆ మాట కానీ ఇవాళ ఒక పాజిటివ్ వేవ్ ఇవాళ ప్రజల్లో ఉంది. ఆ పాజిటివ్ వేవ్లో పాజిటివ్ ఓటుతోటి ఈరోజు మేము తప్పనిసరిగా ఈ అమలాపురం నియోజకవర్గాన్ని కైవసం తీసుకుంటాం. ఇక్కడే కాదు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో 151 స్థానాలు వచ్చాయో దానికి మించి 175 స్థానాలకు దరిదాపుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సీట్లు వచ్చే అవకాశం ఉంది. మీ ప్రత్యర్థులు టీడీపీ, జనసేన, బీజేపీ ఒక కూటమిగా వస్తున్నారు కదా. ఎంతమంది ఎన్ని కూటములు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిది అంతిమ విజయం. అవతల పార్టీ వాళ్ళకి నమ్మకం లేకే కూటమిలు కట్టి పుత్తులతో వస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తన పరిపాలన మీద తనకు విశ్వాసం ఉంది. గత చరిత్రలో, భారతదేశ చరిత్రలో మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటేనే నాకు ఓటేయండి అని ధైర్యంగా చెప్పే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎన్నికల కోసం వాగ్దానాలు చేసి ఎన్నికలైన వెంటనే వాగ్దానాలను తుంగలో తొక్కిన నాయకుడు అటువైపు చంద్రబాబు నాయుడు గారు. కూటమి ప్రభావం కేవలం కార్యకర్తల వరకే తప్ప, ఉదాహరణకు అమలాపురం నియోజకవర్గంలో 2,15,000 ఓట్లుంటే కేవలం 15,000 మంది వివిధ పార్టీల కార్యకర్తలు. ఆ కార్యకర్తలు మాత్రమే కొలుస్తారు. మిగిలిన 2,00,000 మంది ప్రజలు కూడా ఏ ప్రభుత్వం వల్ల వాళ్ళకి మంచి జరిగిందో, ఏ ప్రభుత్వం వల్ల వాళ్ళ కుటుంబం లబ్ధి చేకూరిందో, ఏ ప్రభుత్వం అయితే వాళ్ళ పిల్లల విద్యా విధానంలో ముందుకెళ్తారో ఆ ప్రభుత్వం తప్పనిసరిగా ఎన్నుకుంటారు. ఏదైతే ఇచ్చిన ప్రతి హామీని దాదాపు 79 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా దాదాపు 45 లక్షల చేయూత లబ్ధిదారులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా అమ్మఒడి కార్యక్రమం ద్వారా లబ్ధితున్న ప్రతి కుటుంబం కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్నారు. అది గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా దాదాపు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 30 లక్షల మంది ఇళ్ల పట్టా లబ్ధిదారులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అమలాపురం నియోజకవర్గం ఫలితాల రోజు ఎలా ఉండొచ్చు అనుకుంటారు? గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 2019లో 27,500 మెజార్టీని సాధించాను. ఆ మెజార్టీని అధిగమించి దాదాపు 30,000 పైచిలకు మెజార్టీతో అమలాపురం నియోజకవర్గం తప్పనిసరిగా విశ్వరూప్ నిర్ధారణ తీసుకుంటారు. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి రాపాక వరప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అంటున్నారు, వాళ్ళు ఏమంటారు? బాబు జాబ్ షూరిటీ ఆల్రెడీ 2014లో షూరిటీ ఇచ్చాడు. నిరుద్యోగ భృతి అన్నాడు, యువతకు అందరికీ ఉద్యోగాలు అన్నాడు. ఆల్రెడీ హామీలు ఇచ్చి హామీలన్నీ తొంగలో తొక్కిన పరిస్థితి మనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి కొన్ని మాత్రమే హామీలు ఇచ్చాడు. ఇచ్చిన అన్నీ కూడా 98%, 98% అమలు చేయడం జరిగింది. 2014లో నిరుద్యోగ భృతి ఇస్తాన్నాడు, యువతకంతా ఉద్యోగాలు కల్పిస్తానన్నాడు. మరలా మీకు అందరికి ఉద్యోగాలు ఇస్తానని ఆశ చూపడం తప్పితే అతను చెప్పినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారంగా నిలబడి ఏదైతే చెప్పాడో దాన్ని అమలు చేయడానికి ఎంత కష్టం వచ్చినా సరే ముందుకెళ్తున్నటువంటి పట్టుదల కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి అలా మమ్మల్ని అందరినీ కూడా జనంలోకి పంపిస్తా ఉన్నాడు. జనం నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. 5 సంవత్సరాలు పాలన చేసిన తర్వాత వ్యతిరేకత ఉంటుంది, కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమం వల్ల మాకు వ్యతిరేకత లేదు. అందరూ స్వాగతం చెప్తారు. మొత్తానికి ఖచ్చితంగా అమలాపురం నియోజకవర్గంతో పాటు పార్లమెంట్ లో కూడా వైసీపీ విజయం సాధిస్తుందంటున్నారు విశ్వరూప్ తో పాటు రాపాక వరప్రసాద్.